అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మన రెసిపీ ఏంటో చూసేద్దాం. గెస్ చేయండి రెసిపీ ఏంటో. కాకరకాయ ఫ్రై అండి. ఇది రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. కాకరకాయ ఫ్రై కోసం నేను 3 కాకరకాయలు తీసుకున్నాను. కొంచెం లైట్గా పీల్ చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేను కొంచెం లైట్గా పీల్ చేస్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అస్సలు చేదే ఉండదు. దీంట్లో మనం ఈ కాకరకాయని పీసెస్ కట్ చేయకుండా ఇలాగే ఉంచి దీంట్లోనే స్టఫింగ్ చేసి ఫ్రై చేస్తామన్నమాట. కాకరకాయ కొంచెం లైట్గా ఇలా పీల్ తీసుకున్న తర్వాత మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం వాటర్లో చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక లెమన్ సైజులో చింతపండు నానబెట్టుకొని దీన్ని బాయిల్ చేసుకొని దాంట్లో కాకరకాయలు వేసి ఒక 10 minutes కుక్ చేయాలి. మనం బాయిల్ చేసిన తర్వాత అయినా సీడ్స్ తీసేయచ్చు, లేదంటే ముందుగానే సీడ్స్ మొత్తం తీసేసి బాయిల్ చేసుకున్నా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన మనం వాటర్ పెట్టుకుంటాం కదా, చింతపండు నానబెట్టుకున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత కాకరకాయలు వేసేసుకొని ఒక 10 నిమిషాలు మరిగించాలి. చేదు మొత్తం పోతుంది దాంట్లో. అప్పటి వరకు మనం స్టఫింగ్ కోసం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసం ఎండుమిర్చి, 2 tablespoons శనగపప్పు, 2 tablespoons మినపప్పు, 1 tablespoon ధనియాలు, 1 tablespoon జీలకర్ర, ఎల్లిపాయలు కొన్ని ఒక 10-15 అలా తీసుకోవాలి. నేను కొన్ని తీసుకున్నాను. దీంట్లో కరివేపాకు, ఇవన్నీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మనం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి మెల్లిగా. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, కారం కూడా మీరు ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం దొడ్డుగానే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. మరి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవద్దు. ఇలా మనం కాకరకాయలు ఒక 10-15 నిమిషాల పాటు వాటర్లో ఇట్లా బాయిల్ చేసుకుంటే దీంట్లో చేదు మొత్తం పోతుంది. కాకరకాయలు కొంచెం దగ్గరకు అయిపోతాయి, మనకు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకొని దీంట్లో వాటర్లో నుండి తీసేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి చల్లారిన తర్వాత గట్టిగా పిండేస్తే వాటర్ మొత్తం పోతే చేదు కూడా మొత్తం పోతుంది మనకి దీంట్లో నుండి. ఇలా డార్క్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడం. ఇంకా మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంకా చాలా రెసిపీస్తో
మళ్ళీ మీ వీడియో ఇవి ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత చల్లగా అయిపోతాయి. మిక్సీ పట్టేసుకోవచ్చు. చూసారా, కాకరకాయలు ఆల్రెడీ మెత్తగా అయిపోయాయి కదా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ తీసేసుకొని వేరే ఒక ప్లేట్లో తీసుకొని ఒక 10 మినిట్స్ అయితే చల్లగా అవుతాయి కదా, అప్పుడు గట్టిగా వీటిని ప్రెస్ చేసి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలండి. ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ సాల్ట్ తీసుకొని ఒక 1 స్పూన్ కంటే కొంచెం తక్కువగా కారం వేసుకోండి. ఇలా కొంచెం జాగ్రత్తగా ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే మొత్తం దగ్గరకు వచ్చేస్తాయి. కొంచెం మెల్లిగా ప్రెస్ చేసుకుంటే ఇలాగే ఉంటాయి. దీంట్లో చేదు వాటర్ మొత్తం ఆల్రెడీ మనం బాయిల్ చేసినప్పుడు వెళ్ళిపోతాయి. ఇంకా కొంచెం లైట్గా చేదు ఉంటుంది కదా, అందుకని మనం ఇది పిండేసుకొని చేసుకోవచ్చు. లేదంటే చేదు ఇష్టంగా తినే వాళ్ళైతే డైరెక్ట్ ఇలాగే స్టఫింగ్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ కాకరకాయలు మనం ఈ స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సేమ్ మనం ఫిష్ ఫ్రై తింటాం కదా, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ తొందరగా అయిపోతుంది కూడా, ఈజీగా చేసుకోవచ్చు మనం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. జస్ట్ మనం శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంతే మనం యాడ్ చేసింది పౌడర్ కోసం. దాంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు. కొంతమంది ఏంటంటే ఇవన్నీ పౌడర్ చేసుకునే ముందు ఆయిల్ లేకుండా నార్మల్గా డ్రై రోస్ట్ చేసేస్తారు. అలా చేస్తే కొంచెం టేస్ట్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు అంత బాగా అనిపించదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయలు వేసుకొని కలుపుతున్నప్పుడు కూడా కొంచెం కూడా స్టఫింగ్ అసలు బయటికి రాదు. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఇది. ఇప్పుడు ఆల్రెడీ మనం మిగిలిపోయిన పౌడర్ ఉంది కదా, అది కూడా దీంట్లోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ రెడీ. ఇంతే అండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా కాకరకాయ. మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఈజీగా తినేయచ్చు. కాకరకాయ ఫ్రై అండి ఇది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.